అణుదాడికి సిద్ధమవుతుంది ఇరాన్. ఇరాన్ వద్ద 8 అణుబాంబులున్నాయి. అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలున్నాయి. చివరి అస్త్రంగా ఇటు న్యూక్లియర్ బాంబును వాడాలని ఇరాన్ స్కెచ్ వేస్తుంది. ఇటు ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్లో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, ఇరాన్ అణుబాంబు, ఇటు అణు నిల్వలపైన ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఫోకస్ చేస్తున్నాయి. ఇటు ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్ సమీపంలో ప్రస్తుతానికి అమెరికా దాడులను చేస్తుంది. యురేనియం నిల్వలను ఇటు స్వాధీనం చేసుకునేందుకు ఇటు గ్రౌండ్ ఆపరేషన్ బై ఫుట్ కూడా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్, ఇటు ఇరాన్ భూభాగంలోకి అమెరికా డెల్టా ఫోర్స్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఇలైట్ కమాండో యూనిట్లు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటు ట్రంప్ సిగ్నల్ కోసం ప్రస్తుతానికి ఎదురు చూస్తున్న ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం. ఇటు బాంబులు రెడీ అవుతున్నాయి అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ను బూడిద కాబోతున్నాయి అంటూ అలాగే అలీ ఖమేనీ అకౌంట్ నుంచి సంచలనమైన ఒక పోస్టును కూడా మనం చూస్తున్నాం. అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత వచ్చిన మొదటి పోస్ట్. ఈ పోస్ట్లో చాలా క్లియర్గా నిస్సహాయ స్థితిలో ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఉండబోతుంది. దానికి సంబంధించి సోషల్ మీడియా ఇటు అలీ ఖమేనీ ఆఫీషియల్ అకౌంట్లో ఒక పోస్టును కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం మీద ఇటు ఇస్ఫహాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీలో యురేనియం ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఇటు ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అది కూడా చాలా క్లియర్గా రిపోర్ట్స్లో ఇచ్చింది. ఇటు ఇరాన్ దగ్గర యురేనియం 60% ప్యూరిటీతో ఉన్న యురేనియం ఉన్నట్టు, ఆ యురేనియం 90% థర్స్ హోల్డ్, ఏదైతే అణు బాంబుని తయారు చేయడానికి, ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి ఏదైతే 90% థర్స్ హోల్డ్ కావాలో ఆ థర్స్ హోల్డ్కి సంబంధించిన వెపన్ గ్రేడ్ మెటీరియల్ ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు యురేనియం నుంచి మరి నిజంగానే న్యూక్లియర్ బాంబులు తయారు చేసిందా ఇరాన్? ఇటు అలీ ఖమేనీ పర్సనల్ అకౌంట్, తను చనిపోయిన తర్వాత కూడా తన అకౌంట్లో పెట్టిన ఆ పోస్టులో మనం కింద రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ పోస్టులో ఒక మిసైల్ని చూపిస్తున్నారు. తలకిందుల పైన భాగంలో మనం చూస్తే ఒక సిటీని వెళ్ళి ఆ బాంబు వెళ్ళి తగిలినట్టు, మధ్యలో మనం చూస్తే కనుక ఒకసారి ఒక లాంచర్, ఒక మొబైల్ లాంచర్ ఒక ట్రక్ మీద ఆ మిసైల్ని తీసుకెళ్తున్నట్టు, పక్కనే ఇటు ఇజ్రాయెల్ ఫ్లాగ్ కూడా ఉన్నది. సో మొత్తానికి అయితే ఇజ్రాయెల్లోని ఒక సిటీని టార్గెట్ చేస్తూ లేకపోతే ఇజ్రాయెల్ మొత్తంగా టార్గెట్ చేసుకుంటూ ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తున్నట్టు ఆ ఇమేజ్లో మనం కింద భాగంలో చూస్తే కనుక ఆ మిసైల్కి ఒక అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలో చాలా క్లియర్గా ఫుల్ సెక్యూర్డ్ ఫెసిలిటీలో సైంటిస్టులు అందరూ ఆ మిసైల్ని తయారు చేస్తున్నట్టు. ఇటు ఇస్ఫహాన్, నతాన్స్ ఇలాంటి ఏరియాల్లో మరి ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా? ప్రస్తుతానికి అమెరికా దాన్నే టార్గెట్ చేస్తుందా? ఆ ఇమేజ్లో మనం చూడొచ్చు కింద ఆ రైట్ సైడ్ ఒక రాకెట్ లాంచర్ లాంటి ఆ మిసైల్ కనిపిస్తుంది కదా. ఆ మిసైల్లో కింది భాగంలో మనం చూస్తే సైంటిస్టులు అందరూ కింద ఒక ల్యాబ్లో ఒక సెక్యూర్డ్ ప్లేస్, అదొక టనల్ లాగా కనిపిస్తుంది, ఒక బంకర్ లాగా కనిపిస్తుంది. సో ఇరాన్లో ఇలాంటి బంకర్స్లో అలాంటి మిసైల్ని తయారు చేస్తున్నట్టు సైంటిస్టులు అందరూ చేస్తున్నట్టు, యురేనియంని ప్యూరిఫై చేస్తున్నట్టు ఆ ఇమేజ్లో కనిపిస్తుంది. మధ్యలో మనం చూస్తే కనుక దాన్ని బయటికి ఇటు భూభాగం, ఇటు ఇరాన్ భూభాగంలోకి బయటికి తీసుకొచ్చారు. ఎట్లా? ఒక ట్రక్ ద్వారా, ఒక మిసైల్ లాంచర్ ద్వారా దాన్ని బయటికి తీసుకొచ్చారు. పక్కనే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్నే టార్గెట్ చేయడానికి ఆ మిసైల్ని తయారు చేసినట్టు. పైన భాగంలో మనం చూస్తే కనుక ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సిటీని, తలకిందులుగా ఒక సిటీని చూపిస్తున్నారు. ఆ సిటీని వెళ్ళి ఈ అణుబాంబు, ఈ న్యూక్లియర్ బాంబు వెళ్ళి దాన్ని తగిలినట్టు, అది ఆ మంటల్లో ఆ సిటీ మొత్తం మునిగిపోయినట్టు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు అలీ ఖమేనీ చనిపోయినాక ఆయన అఫీషియల్ అకౌంట్లో ఈ పోస్టును పెట్టారు. అక్కడ ఒక టెక్స్ట్ కూడా ఉంది చాలా క్లియర్గా, ద జయనిస్ట్ రెజిమ్ హ్యాస్ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ విల్ మేక్ ద రెజిమ్ డెస్పరేట్. సో మొత్తానికి అయితే ఆ జైనిస్ట్ రెజిమ్ అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం, జైనిస్ట్ అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రభుత్వం, ఆ ఇజ్రాయెల్
ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది, ఇట్ హ్యాస్ మేడ్ ఏ వెరీ బిగ్ మిస్టేక్ అండ్ ఇట్ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ఇట్ విల్ బి డెస్పరేట్ అంటున్నాడు. సో సహాయం కోసం నిస్సహాయమైన స్థితి, దిక్కుతోచని స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఒక మిసైల్ని తయారు చేస్తున్నాం అన్నట్టు జస్ట్ ఇటు అలీ ఖమేనీకి సంబంధించిన ఆఫీషియల్ అకౌంట్ నుంచి, అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చిన ఫస్ట్ ట్వీట్. సెకండ్ ట్వీట్ మనం కింద ఇక్కడ ఇటు రైట్ సైడ్లో సెకండ్ ఇమేజ్, కింద ఇమేజ్ మన ఫోటో చూస్తున్నాం. ఇటు అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇటు తన కొడుకుకి ఆ ఫ్లాగ్ని, అంటే ఇరాన్కి సంబంధించిన ఆ ఫ్లాగ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు. సో మొత్తం మీద ఆ అలీ ఖమేనీ తన కొడుకుకి ఇటు సుప్రీం లీడర్గా బాధ్యతలు, ఇరాన్కి సంబంధించిన బాధ్యతలు ఇస్తున్నట్టు కూడా ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. మిర్రర్లో ఇటు కొడుకు కనిపిస్తున్నాడు, కొడుకు మొహం కనిపిస్తుంది మనకు. ఇటు తండ్రి వెనక భాగం అంటే బ్యాక్ సైడ్ నుంచి మనకు తండ్రి కనిపిస్తున్నాడు. ఇటు ఫ్లాగ్ని కొడుకు 2 చేతులతో పట్టుకున్నాడు. ఇటు తండ్రి ఖమేనీ మాత్రం తనకు ఆ ఫ్లాగ్ని, అంటే ఇటు సుప్రీం లీడర్గా ఇరాన్ని అలాగే షియా కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అంటూ మొత్తానికైతే ఇటు అలీ ఖమేనీకి సంబంధించిన అకౌంట్ నుంచి సెకండ్ ట్వీట్. సో మొత్తం మీద ఫస్ట్ ట్వీట్లో అణుబాంబుల గురించి చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ని ఇచ్చారు. అణుబాంబులు ఉన్నాయి, దాన్ని ప్రయోగించబోతున్నాం, ఇజ్రాయెల్ మీద ప్రయోగించకపోతున్నాం, ఇజ్రాయెల్ పశ్చాత్తాపానికి వెళ్ళబోతుంది, నిస్సహాయ స్థితికి వెళ్ళబోతుంది, ఖచ్చితంగా అది చేసిన తప్పులకి శిక్ష అనుభవించబోతుంది అంటూ ఆ పోస్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సెకండ్ పోస్ట్లో తన కొడుకు ముజ్తబా ఖమేనీకి ఇస్తున్నట్టు. అలాగే మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు న్యూక్లియర్ సైట్స్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక చాలా క్లియర్గా ఇటు న్యూక్లియర్ సైట్స్నే ప్రస్తుతానికి ఇస్ఫహాన్, నతాన్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్నే ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా ప్రస్తుతానికి బాంబుల వర్షంతో టార్గెట్ చేస్తుంది. కానీ ఈ ఇమేజ్లో మనం ఫోటోలో మనం చూస్తే కనుక చాలా క్లియర్గా సెక్యూర్డ్ ఒక బంకర్లో ఈ న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తున్నాం అన్నట్టు. యురేనియం నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో 60% ప్యూరిఫికేషన్ ఆల్రెడీ చేశారు. ఆ 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియంతోని ఆల్రెడీ న్యూక్లియర్ బాంబు ఏమైనా తయారు చేశారా? సో మొత్తానికైతే కొంత ఉత్కంఠమైతే నెలకొనుంది. ఇటు లాస్ట్ రిసార్ట్గా ఏ క్షణమైన ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ బూడిద కాబోతున్నాయి అంటూ ఇటు అలీ ఖమేనీ అకౌంట్ నుంచి సంచలనమైన పోస్ట్. ఇటు ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్పై బాంబుల వర్షం కురిసింది, దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ పోస్ట్లో ఉన్న ఫోటోలో చాలా క్లియర్గా అండర్ గ్రౌండ్ ఫెసిలిటీని చూపిస్తున్నారు. అది ఇస్ఫహాన్లోనే ఉందా, నతాన్స్లో ఉందా, మరి ఇంకెక్కడైనా ఉండే అవకాశం ఉందా? మొత్తం మీద ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి ఇరాన్ దగ్గర ఉన్న ఆ మిసైల్స్ని కొంత పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. న్యూక్లియర్ బాంబే అన్నిటికీ సమాధానం. ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండిటి తల వంచడానికి న్యూక్లియర్ బాంబుని వాడబోతుందా? యురేనియం నిల్వలైతే ఇటు ఖచ్చితంగా ఇరాన్ దగ్గర యురేనియంకి సంబంధించిన నిల్వలు ఉన్నాయి, 60% ప్యూరిఫికేషన్ కూడా జరిగింది. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఒక మిలిటరీ ఆఫీషియల్ కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ముస్లిం దేశం పోయినా పర్లేదు, అమెరికా, ఇజ్రాయెల్ అంతు చూస్తామంటూ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఒక అఫీషియల్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇస్ఫహాన్ పరిసర ప్రాంతాల్లో ఇరాన్కు సంబంధించిన ఒక న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీలో ప్రస్తుతానికి యురేనియం ఓర్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్గా దాన్ని మారుస్తున్నారు. దాని తర్వాత ఆ యురేనియం హెక్సాఫ్లోరైడ్ గ్యాస్ నుంచి ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు అమెరికా మరో పక్కన యుద్ధాన్ని మిసైల్స్తోని, జెట్ ఫైటర్స్తోని గెలవలేమని అర్థమై మొత్తానికైతే ఇటు డెల్టా ఫోర్స్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఇలైట్ కమాండో యూనిట్స్ వీటన్నిటినీ కూడా ఇరాన్లోకి పంపించే ప్రయత్నం చేయబోతుంది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇలాంటి ఒక కోవర్ట్ ఆపరేషన్, అంటే ఒకవేళ సైనిక దళాలని ఇరాన్ మీదకి పంపిస్తే కనుక ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగిపోయినట్టే. గతంలో మనం చూస్తే ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ని అసాసినేషన్స్ చేయడానికి సీక్రెట్గా వాళ్ళని మిసైల్స్తోని స్ట్రైక్ చేసి చంపే ప్రయత్నం కానీ ఇలాంటివే చేశారు. కానీ ప్రత్యక్షంగా యుద్ధంలోకి, అంటే ఇటు
ఇటు ప్రత్యక్షంగా యుద్ధంలోకి అంటే ఇటు దళాలను ఇటు ఇరాన్ భూభాగంలోకి పంపించే ఆలోచన గతంలో లేకుండే, కానీ ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ అదే విధంగా ప్రస్తుతానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇటు ట్రంప్ దానికి ఓకే చెప్తే ఇటు అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలకు సంబంధించిన సైనిక దళాలు ఇటు ఇరాన్ ఎంటర్ అవ్వబోతున్నాయి. మరో పక్కన ఇరాన్ ఉన్న మిసైల్స్ అన్నీ కాదు, ఇంకా న్యూక్లియర్ బాంబే అన్నిటికీ సమాధానం అన్న ఉద్దేశంతో ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేసింది. దాన్ని ఏ క్షణమైనా వాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ, అలీ ఖమేనీ రెండవ కొడుకు ముజ్తబా ఖమేనీ ప్రస్తుతానికి పగ్గాలను తీసుకున్న వెంటనే ఇటు ఇజ్రాయెల్ పైన అలాగే ఇటు అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ పైన ఇటు బాంబుల వర్షం కురిపించాడు. ఒక్కసారి ఇటు ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్కి సంబంధించిన ఇమేజెస్ని మనం చూస్తున్నాం. అక్కడ బాంబుల దాడి గత ఏడాది 2025 జూన్ నెలలో ఇటు ఇస్ఫహాన్ సైట్నే ఇటు చాలా క్లియర్గా అప్పుడు ట్రంప్ టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్ని లాంచ్ చేశాడు. ఆ మిసైల్స్ని లాంచ్ చేసిన తర్వాత కూడా ట్రంప్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూల్చేశాం, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ప్రోగ్రామ్ లేకుండా చేశామంటూ కాన్ఫిడెంట్గా ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ట్రంప్ గతంలో చేశాడు. 2025 జూన్లో ఇలాంటి స్టేట్మెంట్ చేశాడు. కానీ దాని తర్వాత కూడా ట్రంప్ ఇప్పటికీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంటున్నాడు. దానికి మరి ఇప్పుడు ఇది రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఇమేజ్ని మనం చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఆఫీషియల్గా అలీ ఖమేనీ తను చనిపోయిన వారం రోజుల తర్వాత తన ఆఫీషియల్ అకౌంట్లో వచ్చిన ఆ పోస్ట్లో మనం చూస్తున్నాం. ఆ ఫోటోని ఒకసారి మనం చూస్తే కనుక 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ లాగా కనిపిస్తుంది. ఆ ఫోటో మిసైల్ని కింది భాగంలో మనం చూస్తే కనుక సైంటిస్టులు ఒక సెక్యూర్డ్ అండర్ గ్రౌండ్ ల్యాబ్లో ఒక ఫెసిలిటీలో యురేనియం రీసెర్చ్ చేసి అక్కడ మనం చూడొచ్చు ఒక మిసైల్ని తయారు చేస్తున్నారు కింద భాగంలో. మధ్య భాగంలో మనం చూస్తే ఒక లారీ మీద అదే మిసైల్ని ఒక ట్రక్ లాంటి దాని మీద అదే మిసైల్ని ఇటు ఇజ్రాయెల్ భూభాగం మీదకి తీసుకొచ్చి ఇటు ఇరాన్ భూభాగం మీదకి తీసుకొచ్చి ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినట్టు. పైన ఉన్న ఫోటోని మనం ఒక్కసారి ఆ ఫోటోలో పై భాగంని మనం చూస్తే కనుక ఇటు తలకిందులుగా ఒక సిటీ కనిపిస్తుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సిటీ టెల్ అవీవ్ అయి ఉండొచ్చు. సో ఆ సిటీని టార్గెట్ చేసుకుంటూ ఈ బాంబ్ అక్కడికి వెళ్ళి ఆ సిటీని తగిలినట్టు అక్కడ మంటలు చెలరేగుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే జూన్ 2025లో ట్రంప్ ఎలాగైతే న్యూక్లియర్ బాంబ్ ఫెసిలిటీస్ని కూలగొట్టామంటూ ఎలా స్టేట్మెంట్ ఇచ్చాడో అదే సమయంలో అలీ ఖమేనీ జూన్ 2025లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద జైనిస్ట్ రెజిమ్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ మిస్టేక్. ఇస్ఫహాన్లో ఉన్న మిలిటరీ ఫెసిలిటీస్ని ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని వీటిని టార్గెట్ చేసి అమెరికా ఇజ్రాయెల్ అతిపెద్ద తప్పును చేశారు. ఆ తప్పుకు పశ్చాత్తాపపడేలాగా రివెంజ్ తీసుకుంటాము అంటూ మొత్తానికైతే అలీ ఖమేనీ జూన్ 2025లో చేసిన ఆ స్టేట్మెంట్ని కూడా ఆ స్టేట్మెంట్ని కూడా అక్కడ ఆ ఫోటోలో మనం చూస్తున్నాం. పై భాగంలో ఆ స్టేట్మెంట్ని కూడా రాసి పెట్టారు. సో మొత్తం మీద అలీ ఖమేనీ చెప్పిన స్టేట్మెంట్ని నిజం చేసేలాగా ఇటు ముజ్తబా ఖమేనీ తన కొడుకు మరి నెక్స్ట్ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈ ఫోటో ద్వారా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఒక ఇండైరెక్ట్ మెసేజా ఇటు ఇజ్రాయెల్ అలాగే ఇటు అమెరికా రెండింటికి? బాంబు తయారైంది, బాంబు రెడీగా ఉంది, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ అలాగే టెల్ అవీవ్కి సంబంధించిన నగరాలని కూల్చివేస్తామంటూ. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇజ్రాయెల్ బూడిదవ్వబోతుందా, లేకపోతే డైరెక్ట్గా అమెరికా పైనే ఇటు అణుబాంబుని ప్రయోగించబోతుందా ఇరాన్ అన్న దానిపై ఉత్కంఠమైతే నెలకొనుంది. ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందని మీరు అనుకుంటున్నారా, భావిస్తున్నారా? మొదటగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ ట్రంప్నే టార్గెట్ చేస్తూ అమెరికా పైనే ఈ అణుబాంబుని ప్రయోగించే అవకాశం ఉందా? వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? ముజ్తబా ఖమేనీ ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీ కొడుకు రెండవ కొడుకైన ముజ్తబా ఖమేనీ ఇటు సుప్రీం లీడర్గా పగ్గాలు తీసుకున్న వెంటనే ఇటు ఇజ్రాయెల్పై అలాగే ఇటు అమెరికన్ ఫోర్సెస్ పైన బాంబుల వర్షం కురిపించారు. దాని తర్వాత ఇలాంటి ఒక పోస్ట్ పెట్టారు. ఇటు తన తండ్రి ఇటు ముజ్తబా ఖమేనీకి మిర్రర్లో ఉన్న వ్యక్తి ముజ్తబా ఖమేనీ, అద్దంలో ఉన్న వ్యక్తి ముజ్తబా ఖమేనీ, ఆ ఖమేనీకి ఆ ఫ్లాగ్ని
తండ్రి ఒక చేత్తో ఆ ఫ్లాగ్ని ఇస్తున్నట్టు, కొడుకు 2 చేతులతో ఆ ఫ్లాగ్ను పట్టుకుంటున్నట్టు. దాని తర్వాత మనం ఇంకొక పోస్ట్లో మనం చూస్తే కనుక ఇటు ఒక మిసైల్ని అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలో మిసైల్ని తయారు చేస్తున్నట్టు సైంటిస్టులు అందరూ కలిసి ఒక మిసైల్ని తయారు చేసి ఆ మిసైల్ని ఇటు ఒక రాకెట్ మొబైల్ లాంచర్ ద్వారా ఆ మిసైల్ని ఇటు ఇస్రాయెల్కి ఎక్కుపెడుతున్నట్టు కూడా ఇంకొక ఇమేజ్లో మనం ఆయతుల్లా ఖమేనీకి సంబంధించిన పర్సనల్ అకౌంట్ నుంచే ఈ ఫొటోస్ అయితే వచ్చాయి. మరి దీని అంతరార్థం అదేనా? ఇటు నెక్స్ట్ అమెరికా కానీ ఇజ్రాయెల్ని కానీ టార్గెట్ చేయబోతున్నాం, దానికి అణుబాంబునే వాడుతున్నామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం మీద దీనికి సంబంధించి కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.